వెల్కమ్ టు సీ న్యూస్. నేను ప్రియా. ముందుగా వార్తలోని హెడ్లైన్స్. ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వెబ్కాస్టింగ్ ను పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి. రాష్ట్ర శ్రేయస్సుకు కూటమి మద్దతు ఇవ్వాలి, ఓటు హక్కు వినియోగించుకున్న ఆదిరెడ్డి. ఘనంగా కోటిలింగేశ్వరుని రథోత్సవం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఆదిరెడ్డి. వైభవంగా ఉమా మార్కండేయుని కళ్యాణం కన్నులారా వీక్షించి తరించిన భక్తజనం. పోలింగ్ సరళిని పరిశీలించిన మంత్రి, కూటమి నాయకులతో కందుల సమావేశం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8 గంటల నుండి పట్టభద్రులు పోలింగ్ స్టేషన్ కు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సరళిని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలన చేశారు. జిల్లా స్థాయిలో, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు టెలికాన్ఫరెన్స్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశనం చేస్తూ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారులను, సిబ్బందికి మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలి అని, ఓటర్ల క్యూ లైన్స్ బయట ఉండాలి అని, ఒకరి తర్వాత ఒకరిని పోలింగ్ కేంద్రాల్లోకి ఓటు వేసేందుకు పంపించాలి అని సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ స్టేషన్కు 100 కిలోమీటర్ల దూరం వరకు ఎవరిని అనుమతించలేదు. ఓటర్ స్లిప్స్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లను పరిశీలించి బందోబస్తు పై ఆరా తీశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలి అని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లకు వచ్చే వారి సెల్ ఫోన్లను బయట డిపాజిట్ చేసుకుని ఓటేసిన తర్వాత మళ్లీ తిరిగి ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓ, ఏఆర్ఓటి సీతారామమూర్తి తదితర పోలింగ్ నిర్వహణను పరిశీలన చేస్తున్నారు. పట్టభద్రులంతా వివేకంతో, విఘ్నతతో ఆలోచించి పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి ఓటు వేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. గురువారం ట్రైనింగ్ కళాశాల పోలింగ్ బూత్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ఎన్డీఏ కూటమిని బలపరిచేందుకు కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అందరికీ బాధ్యత అన్నారు. ఇప్పటికే అనేక మంది పట్టభద్రులు ఓటు వేయడానికి వస్తున్నామని, ఇది తమ బాధ్యత అని ఫోన్లు చేసి చెబుతున్నారని, ఇది మంచి పరిణామమని హర్షం వ్యక్తం చేశారు. పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులను తక్కువ చేయడమో, కించపరచడమో తమ ఉద్దేశం కాదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చు అని, అయితే ప్రస్తుతం నష్టాలు, కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుని వెళ్తున్న కూటమి ప్రభుత్వాన్ని బలపరచడం అందరికీ అవసరమని వ్యాఖ్యానించారు. స్థానిక వియల్పురం శ్యామలాంబ కార్పొరేషన్ పాఠశాలలో 69వ నెంబర్ పోలింగ్ స్టేషన్లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు ఓటు వేశారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఆయన తనయుడు రౌతు సూర్యవరుణ్, రచయిత శ్రీపాద శ్రీనివాస్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఓటర్లందరూ కూడా వారి యొక్క అమూల్యమైన ఓటుని సద్వినియోగపరుచుకుంటా ఉన్నారు. నేను కూడా నా ఓటుని సద్వినియోగపరుచుకున్నాను. ఏదైతే ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, నష్టాల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఆ ఎన్డీఏ కూటమికి నా మద్దతు తెలియచేయడం జరిగింది. ఇది అవసరం, ఇది మన అందరి యొక్క బాధ్యత. గత 5 సంవత్సరాలు నీ రాష్ట్రానికి రాజధాని ఏంట్రా అంటే చెప్పలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల నుంచి ఈ రోజున అమరావతికి 15,000 కోట్లు మంజూరు చేయించుకున్నాం. స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంట్రా అంటే అర్థం కాని పరిస్థితిని ఈరోజు ఆర్థికంగా కేంద్రం ఒక సహకారం తెచ్చుకుంటా ఉన్నాం. డిఎస్సి, మెగా డిఎస్సి తీసుకుంటా ఉన్నాం. జూన్లోని అందరికీ కూడా ఉద్యోగాలు కూడా, పోస్టింగ్స్ కూడా ఇచ్చే కార్యక్రమం గౌరవ మంత్రి లోకేష్ గారు తీసుకుంటా ఉన్నారు. అన్ని అంశాల్లో కూడా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇది పట్టభద్రుల ఎన్నిక అంటే విద్యావంతులు వివేకంతో ఆలోచించండి, విఘ్నతతో ఆలోచించండి. ఈ రాష్ట్రానికి గత 5 సంవత్సరాలు పట్టిన నష్టాన్ని, కష్టాన్ని గుర్తించి
ఈ రోజున ఈ కష్టాన్ని నుంచి ముందుకు తీసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మీ సంపూర్ణమైన మద్దతు తెలియచేయండి. ఇది అవసరం. ఎవరిని నొప్పించాలో లేకపోతే పోటీలో ఉన్న వాళ్ళని కించపరచాలన్నది మా తాలూకు ఉద్దేశం కాదు. ప్రజాస్వామ్యం ఎవరైనా పోటీ చేస్తారు, కానీ ఇది రాష్ట్రం ఒక అవసరాన్ని గుర్తించి ఎన్డీఏ కూటమికి బలపరచాలని మంచి స్పందన ఉంది. మా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఫోనుల్లో కూడా ఎక్కడికక్కడ వస్తున్నాం, మా బాధ్యత ఇది, మేము వచ్చి ఎన్డీఏ అభ్యర్థికి ఓటేస్తున్నామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రాజకీయంగా మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. కోటిలింగాల క్షేత్రంలో కొలువై ఉన్న ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవాలయం నుండి మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వామివారి రథానికి కొబ్బరికాయ కొట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆయన స్వయంగా రథం లాగి భక్తుల్లో ఉత్సాహం నింపారు. ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఉమా కోటిలింగేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఆ మహాశివుడి కరుణ కటాక్షాలు ప్రజలకు ఎల్లవేళలా మెండుగా ఉండాలి అని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు మంచి శుభాలు కలగాలి అని ఆ పరమశివుడిని కోరుకున్నానని తెలిపారు. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి రథోత్సవం సేవా సమాజం, స్థానిక భక్త బృందం సహాయ సహకారాలతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, కోలాటంతో ఆలయం వద్ద నుండి కోటిలింగాలపేట పురవీధుల మీదుగా రథాన్ని ఊరేగించి తిరిగి ఆలయం వద్దకు చేరుకున్నారు. భక్తులు రథంపై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కోలాటం, భక్తి గీతాలు ఆలపిస్తూ భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ ఈవో లక్ష్మీబాయి, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ నందివాడ దినేష్ కుమార్, స్థానిక పెద్దలు, అర్చకులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో పాంచాహినిక దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కళ్యాణాన్ని తిలకించారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా బుధవారం రాత్రి 8:15 ఉమా మార్కండేయేశ్వర స్వామి, ఉమా పార్వతీదేవి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ రాజపురోహితులు బ్రహ్మశ్రీ పెద్దింటి సుబ్బారాయుడు శాస్త్రి, కొడమంచిలి శ్రీనివాస్, వెంజామూరి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో కళ్యాణ క్రతువు జరిగింది. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమ్రోగాయి. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పి రాజబాబు, మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు, స్థానిక టీడీపీ నాయకుడు శెట్టి జగదీష్, పలువురు నగర ప్రముఖులు తదితరులు స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నిడదవోలు పట్టణం గుండ్రాజవరం మండలంలో పోలింగ్ బూత్లను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు.
కూటమి నాయకులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఓటు హక్కు కలిగిన పట్టభద్రులందరూ ఖచ్చితంగా వచ్చి ఓటేసేలా సమన్వయం చేసుకోవాలి అని సూచించారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ఎప్పటికప్పుడు ఓటింగ్ శాతాన్ని పరిశీలించి పూర్తిగా ఓట్లన్నీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికే పడే విధంగా చూడాలి అని పిలుపునిచ్చారు. పోలింగ్ బూత్లకు వచ్చే ఓటర్లకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు కూటమి ప్రభుత్వం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలి అని పేర్కొన్నారు. నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యుడు బూరుగుపల్లి శేషారావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జి బోరుగడ్డ వేదవ్యాస్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. పట్టభద్రులందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా కూటమి నాయకులు పనిచేయాలి అని సూచించారు. గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు భారీగా తరలి రావడంతో సందడి నెలకొంది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సుమారు 10,000 మంది భక్తులు స్వామివారికి తమ స్వహస్తాలతో అభిషేకం చేసుకుని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అనంతరం గోదావరిలో స్వామివారి చక్ర స్నానం, పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు 150 జంటలు కళ్యాణంలో పాల్గొని పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి, అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించారు. కమిటీ ప్రెసిడెంట్ కీర్తి బాబ్జీ, వైస్ ప్రెసిడెంట్ తొండేపు వెంకటేశ్వరరావు, సెక్రటరీ గునిశెట్టి విజయకిరణ్, ట్రెజరర్ తుమ్మలపల్లి బాబురావు, జాయింట్ సెక్రటరీ ఈదల రామకృష్ణ చౌదరి, గుడి చైర్మన్ చిత్తలూరి వీరభద్రరావు, అన్నదాన కమిటీ చైర్మన్ బంగారు భాస్కర్ గుప్తా, బొడ్డు వెంకట గోపాలకృష్ణ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పార్వతీపదనే హర హర చూపించిన తర్వాత మీరు కూడా నమస్కారం చేసుకున్న తర్వాత స్వామివారికి, దేవేరికి పెడతారు. స్వామివారికి, దేవేరికి కూడా బృహస్పతి ఎదురుకుండా పెట్టు. చెప్పి వేదమంత్రం చక్కగా శుభముహూర్తంలో వధూవర సమవీక్షణం అంటారు. అంటే ధ్రువం ధ్రువేణ హవిష తదావరణో ధ్రువం దేవో బృహస్పతి. అలాగే ధ్రువం దేవో బృహస్పతి. ఇప్పుడు కూడా గురువు అనే శబ్దానికి అర్థం ఏమిటి? ఓం మహతే దేవాయ నమః, ఓం భవస్య దేవస్య దేవస్య పత్ని నమః, ఓం వసుపతే దేవస్య పత్ని. ఓం శ్రీరాష్ట్రదాం ధైర్యమాతుదామి శ్రీ గౌరీ మాతాకు కండే భద్రాది సుభరే నమస్కారం చేసుకోవాలి. గోవుల అక్రమ రవాణాను గోసేవ ఫౌండేషన్ సభ్యులు అడ్డుకున్నారు. రాజమహేంద్రవరం రూరల్ దివాన్ చెరువు 0 వద్ద కంటైనర్లో 37 గోవులను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో గోసేవ ఫౌండేషన్ అధ్యక్షులు మోటుపల్లి సాయిరంగా భాను ఆధ్వర్యంలో ఫౌండేషన్ కార్యకర్తలు నిలదీశారు. గోవులను తరలిస్తున్న KA 51 AG 67 56 లారీని అడ్డుకున్నారు. గోసేవ ఫౌండేషన్ అధ్యక్షులు మోటుపల్లి సాయిరంగ భాను మాట్లాడుతూ గోవులను అక్రమంగా విజయనగరం జిల్లా నుంచి కేరళకు తరలిస్తున్నట్లు తమకు సమాచారం అందింది అని తెలిపారు. బొమ్మూరు పోలీసులకు సమాచారం అందివ్వడంతో వారు కంటైనర్ను బొమ్మూరు పోలీస్ స్టేషన్కు తరలించారని తెలిపారు. గోవుల అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలి అని కోరారు. ఈ సంఘటనపై బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. బొమ్మూరు CIP కాశీ విశ్వనాథం ఫిర్యాదు స్వీకరించారు.
గోమాత, జై జై గోమాత. ఈ అక్రమంగా లారీలో ఆవులు, గేదెలు తరలిస్తుండగా ఈ వెహికల్ మాకు రోడ్డు మీద అలాగా హైవే మీద 0 పాయింట్ లాల చెరువులో మాకు అనుమానం వచ్చి ఈ వెహికల్ ఆఫ్ చేయగా వీటిలో అక్రమంగా ఆవులు, గేదెలు అక్రమంగా తరలిస్తున్న చేసి 112 కాల్ ఫోన్ చేసి పోలీసు వారి ఆధ్వర్యంలో బండి పోలీస్ స్టేషన్కి అప్పడం జరిగింది. కొంతమూరు గ్రామంలో వెంచేసి ఉన్న వారాహిదేవి ఆలయం వద్ద మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, పులిహార, మజ్జిగ, ద్రాక్షరసం పంపిణీ చేశారు. ఉదయం నుండి వారాహిదేవి ఆలయం వద్ద మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. అనంతరం భక్తులకు పులిహార, మజ్జిగ, ద్రాక్షరసం పంపిణీ చేశారు. పీఠం నిర్వాహకులు పామర్తి బాబురావు, విజయలక్ష్మి దంపతుల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో లయన్, పామర్తి నాగరాజు, ప్రసన్న, అలేఖ్య, వడ్లమూడి కోటేశ్వరరావు, దుర్గాదేవి, ఆనం శ్రీనివాస్, మహాలక్ష్మి, వడ్లమూడి చిన్న, హరిత, బత్తుల రాజా, వాక వీర్రాజు, నందు, కోమా నూకరాజు, నాగవాణి, రాము, రాధా, జయవరపు వీరబాబు, ఆకుల విజయభారతి పాల్గొన్నారు. సహకారం అందించిన భక్తులు ఉండవల్లి బంగారురాజు, కృష్ణార్జున, వడ్లమూరి కోటేశ్వరరావు, వడ్లమూరి చిన్న, వడ్లమూరి హరిత, కాత్యాయని, సూర్యప్రకాష్, కృష్ణార్జున, పి బాలమురళీ కృష్ణ, కోమలి రామసత్యం, సమంతకమణి, వెంకటేశ్వరరావు, రవి, వారాహి వాటర్ ప్లాంట్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్థానిక డీలక్స్ సెంటర్ వద్ద జనసేన పార్టీ సిటీ కార్యదర్శి విన్నా వాసు ఆధ్వర్యంలో భక్తులకు పులిహార, రవ్వ కేసరి, మజ్జిగ వితరణ కార్యక్రమం జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం ఆనందంగా ఉందని విన్నా వాసు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ హాజరై ప్రసాద వితరణ ప్రారంభించి భక్తులకు పులిహార, ప్రసాదం, మజ్జిగ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ వైవిడి ప్రసాద్, ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు, సిటీ కార్యదర్శి గున్నం శ్యామ్ సుందర్, జనసేన యువ నాయకులు బయ్యపు నీడి సూర్య, మంచాల సునీల్, దేశినీడి రాంబాబు, మణికంఠ, నర్సీపుడి రాంబాబు, సలీం, సురేష్, రొక్కం నాగు, సతీష్, బట్ల మహేష్, మాసా నానిబాబు, మంచు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక వై జంక్షన్లో రాజేంద్రనగర్ దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహార ప్రసాదం అందజేశారు. ప్రతి ఏటా ఇదే విధంగా శివరాత్రి రోజున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష కార్యదర్శులు అల్లంకి మణికంఠ, ఆసపు బుజ్జి, గౌరవ అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, గౌరవ సలహాదారులు కాలపు సత్యసాయిరాం, రెడ్డి శ్రీనివాసరావు, కోశాధికారి రెడ్డి భీమేష్, సహాయ కార్యదర్శులు కాలపు శేఖర్, కటకం మనోజ్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు తరలివచ్చి అల్పాహారాన్ని స్వీకరించారు. ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలలో నెగ్గడానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది అని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో కళ్యాణ మండపంలో పట్టభద్రులకు ఓటర్ స్లిప్పులు ఇచ్చి 3,500 నజరానాగా ఇచ్చారని ఆరోపించారు. పోలింగ్ జరుగుతున్న కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి సంబంధించిన కరపత్రాలు, ఓటర్ స్లిప్పులు పంచిపెడుతుండడాన్ని స్వతంత్ర అభ్యర్థి జీవి సుందర్ని పరిశీలించి అధికారుల్ని నిలదీశారని తెలిపారు. డబ్బు పంచకుండా ఇన్ని దురాగతాలకు పాల్పడకుండా ఎన్నికల్లో నెగ్గలేరని కుటుంబ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఓటర్లకు ప్రలోభాలకు గురిచేసి శాసనమండలి ఎన్నికల్లో నెగ్గాలి అని ప్రయత్నించడం దారుణమని వ్యాఖ్యానించారు. పట్టభద్రుల కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి అని కోరారు. ఇలా బూత్ దగ్గర ఇంత దారుణంగా టీడీపీ ఈ పెట్టి ఈ చేయడం, డైరెక్ట్ బూత్ దగ్గర శాంపుల్ బ్యాలెట్లు ఇవన్నీ చాలా అధికార దుర్వినియోగం జరుగుతున్నది. అందరూ ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఇంత అధికార దుర్వినియోగం. మళ్ళీ వెంకటరాజు గారు టీడీపీ ఇదిగో కరెక్ట్ కాదండి. ఇదేంటండి? చూస్తున్నారు కదా తెలుగుదేశం దురాగతాలు. 3 వేరియాలు పెట్టాను. పిఠాపురంలో ఒక కళ్యాణ మండపంలో వాటర్ స్లిప్ తీసుకొని చూసి 3,500, 2,500 ఓటర్లకు ఇస్తున్నారు. ఇద్దరికి ఇచ్చేస్తున్నారు 7,000 చెప్పు. ఎంత అన్యాయంగా ఓట్లు కొంటున్నారో
మీరు క్లియర్గా చూడండి ఆ వీడియోలు. ఒక చోట అయితే వాటర్ బూతులను ఆక్రమించేసుకుని ఏజెంట్లు ఆ వాటర్ బూతుల్లో కూర్చొని ఒకటైంది అని. పోలీసులు ఫుల్ సపోర్టివ్గా తెలుగుదేశానికి పనిచేస్తున్నారు. ఇంకొక చోట ఎమ్మెల్సీ అభ్యర్థి పీడిఎఫ్ అభ్యర్థి కొడుకుని కొట్టారట. ఇప్పుడే వాడుతుంది. మరి ఏంటి దురాఘాతాలు? 164 మంది 175 మందికి ఒక 11నే బయటకు ఇచ్చి 164 మంది అభ్యర్థులు, ఇక్కడ 37 మంది అభ్యర్థులు, యువతలు నేను ఒక్కడినే. ఏంటి ఈ దురాఘాతాలు? ఏంటి డబ్బులు పంచడం ఏంటి? సిగ్గు లేదా మీకు? నెగ్గలేరా? మామూలుగా నెగ్గలేరా? అక్రమాలు చేస్తే కానీ ఇన్ని అక్రమాలు చేయాలా? న్యాయంగా అడిగి ఓటు వేయించుకోవడం తెలియదా మీకు? చాలా సిగ్గుపడుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. మీకు వెరీ షేమ్. చాలా చాలా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, వెబ్కాస్టింగ్ ను పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి. రాష్ట్ర శ్రేయస్సుకు కూటమి మద్దతు ఇవ్వాలి, ఓటు హక్కు వినియోగించుకున్న ఆదిరెడ్డి. ఘనంగా కోటిలింగేశ్వరుని రథోత్సవం, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ఆదిరెడ్డి. వైభవంగా ఉమా మార్కండేయుని కళ్యాణం, కన్నులారా వీక్షించి తరించిన భక్తజనం. పోలింగ్ సరళిని పరిశీలించిన మంత్రి, కూటమి నాయకులతో కందుల సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.